హాయ్ టు ఆల్ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పోలిపాడ్యమికి ఎక్కడికెళ్ళాలని ఆలోచిస్తే మా పక్కింటి ఆవిడ మా ఊర్లోనే ఒక గుడి ఉంది. గుడి దగ్గర వాటర్ కూడా ఉంది. అదే చెరువు లాంటిది ఉంది అని చెప్తే నేను నమ్మలేదు. ఎలా ఉంటుందిలే సరే ఒకసారి ట్రై చేద్దామంటే నిజంగా నేను అక్కడికి వెళ్ళి దీపాలు వదిలేసి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆ ప్లేస్ నాకు అంత బాగా నచ్చింది. అంత ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా దీపాలు గంగలోకి వదులుకొని చాలా బాగా జరిగింది. అదంతా ఒక ఎత్తయితే ఈ టెంపుల్ అండి. నాకు తెలీదు ఈ టెంపుల్ ఎంత బాగున్న టెంపులో నేను పుట్టి పెరిగిన మా ఊర్లో ఉందని చెప్పి. నిజంగా ఎంత బావుందంటే శివయ్య గాని, శివలింగం గాని అంటే నేనెప్పుడు చూసేదాన్ని గానీ బస్సులో నుంచి చూసి ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అనుకున్నాను టెంపుల్ గానీ, లోపల ఆల్రెడీ దేవతామూర్తులు కొలువైపోయి ఉన్నారని నాకు తెలీదు. ఈరోజు నేను చూసాను. నిజంగా ఇది నా అదృష్టమనే నేను చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను. చూడండి ప్రతి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. లేని దేవుడే లేరనమాట. ఇంకా నేను క్లియర్‌గా తీయలేదు. ఎందుకంటే వాళ్ళు ఫోటోసు, వీడియోసు నాట్ అలౌడ్ అన్నారు. అందుకని ఏదో దొంగచాటుగా నేను తీశాను. కొన్ని కొన్ని తీశాను. ఇక్కడ గోసేవ కూడా ఉంది. గోసేవ అంటే ఆల్మోస్ట్ సింహాద్రప్పన్న గారున్నారు. ఇంకా ప్రతి అమ్మవారు, ప్రతి దేవుడు, ప్రతి దేవాది దేవుళ్ళందరూ కూడా కొలువై ఉన్నారనమాట. చాలా బావుంది. నాకు ఈ గుడి చూడగానే ఏదో హిస్టారికల్ ప్లేస్‌కెళ్ళినట్టుగా అనిపించింది. అంత మంచి ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఆ వీడియో మాత్రం సరిగ్గా నేను తీయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా ఇక్కడ వారాహి అమ్మవారిని చూసానండి. నిజంగా వారాహి అమ్మ ఉండడం అంటే నాకు ఇదిగోండి చూడండి వారాహి అమ్మ. అక్కడ లైటింగ్స్ లేవు. అందుకే సరిగ్గా పడలేదు. వారాహి అమ్మ కూడా ఉంది. నిజంగా ఈ పోలిపాడ్యం రోజు నేను ఈ గుడి దర్శించుకున్నందుకు నిజంగా నా జన్మ ధన్యమనే అనుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. చాలా అదృష్టం అయితే మా ఊర్లో నేను పుట్టడం, నేను పుట్టిన తర్వాత ఈ గుడి చూడడం అదృష్టం అన్నంతగా అంత హ్యాపీగా ఈరోజు ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని కూడా పూర్తిగా అయితే టెంపుల్ వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పూర్తి వీడియో అప్లోడ్